लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे वागीशाद्यास्तु सर्वार्थानाम् उपक्रमे यन्नत्वा कृतकृत्याश्चस्तन्नमामि गजाननं शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ఇంతకు ముందు క్లాసులో మనం కొన్ని సాధారణ శబ్దాలు, కొన్ని సర్వనామ శబ్దాలు, అలాగే కొన్ని క్రియలు, వాటి యొక్క ఏకవచనం బహువచనం చెప్పుకున్నాం. ద్వివచనం యొక్క వాడుక చాలా తక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో ముందు ఏకవచన బహువచనాలు చెప్పి తర్వాత ద్వివచనం చెబుతూ ఉంటాం. ఈరోజు పాఠంలో ఇంతకు ముందు చెప్పిన వాటన్నిటి యొక్క ద్వివచనాలు ఈరోజు పరిచయం చేస్తాం. అంచేత మన సంస్కృతంలో ముఖ్యంగా ఈ ద్వివచనానికి ప్రత్యేకమైన విలువ ఉందన్నమాట. దీంట్లో మీరు మళ్ళీ వెనకటివి కూడా చూడడానికి వీలుగా ఇక్కడ 3 వచనాలు ఇచ్చాను. ఆ ద్వివచనాలు ఇవాళ కొత్తగా చెబుతున్నాం కాబట్టి ఆ ద్వివచనాలు బోల్డ్ చేసి చూపిస్తున్నాను. రామః, రామౌ, రామాః. ఇంతకుముందు రామః, రామాః ఏకవచనం బహువచనం చెప్పాం. ఇద్దరిని చెప్పడానికి రామౌ అనాలి. రామః, రామౌ, రామాః. అలాగే బాలః, బాలౌ, బాలాః. దేవః, దేవౌ, దేవాః. గజః, గజౌ, గజాః. వృక్షః, వృక్షౌ, వృక్షాః. చంద్రః, చంద్రౌ, చంద్రాః. ఇవి అకారాంత పుంలింగ శబ్దాలు. వీటిని గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చివర కొన్ని శబ్దాలు మీ చేత చెప్పిస్తాను. అప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి చూడక్కర్లేకుండా వీని జాగ్రత్తగా ఒక శబ్దం గుర్తుపెట్టుకుంటే చాలు. అకారాంత శబ్దము రామానో బాలానో గుర్తుపెట్టుకుంటే రామః, రామౌ, రామాః. బాలః, బాలౌ, బాలాః. దేవః, దేవౌ, దేవాః. గజః, గజౌ, గజాః. వృక్షః, వృక్షౌ, వృక్షాః. చంద్రః, చంద్రౌ, చంద్రాః. ఈ గీతలు పోవడానికి ఇందాక చెప్పింది ట్రై చేయబాయి ఒకసారి. తర్వాత ఇకారాంత శబ్దాలు పర్వాలేదు, ఇంత మరీ ఇబ్బందిగా ఏమి లేవు. సరే, మొత్తం లోపలికి వెళ్ళాలి. స్టాప్ చేసి మళ్ళీ అదే టైం మళ్ళీ ఒకసారి స్క్రీన్ షేర్ మళ్ళీ చేయి. దయచేసి ఎవరు స్క్రీన్ మీద రాయకండి. వాళ్ళు రాస్తే పడతాయి. అలాగా కదిలితే వాళ్ళ మౌస్ కదిలితే వస్తాయి. దయచేసి రాయకండి, మనకే టైం వేస్ట్ అవుతుంది. ఉన్న టైంలో ఇది మళ్ళీ తీసి చేసేయడానికి టైం పడుతుంది. ఇప్పుడు చూడండి, వచ్చింది కదా, వచ్చిందండి, కనిపిస్తాను. తర్వాత ఇకారాంత శబ్దం. ఇకారాంత శబ్దాలకి హరిహి, హరీ, హరయః. కవిః, కవీ, కవయః. గిరిః, గిరీ, గిరయః. అగ్నిః, అగ్నీ, అగ్నయః. కపిః, కపీ, కపయః. ఋషిః, ఋషీ, ఋషయః. మళ్ళీ ఇంకొకసారి హరిః, హరీ, హరయః. కవిః, కవీ, కవయః. గిరిః, గిరీ, గిరయః. అగ్నిః, అగ్నీ, అగ్నయః. కపిః, కపీ, కపయః. ఋషిః, ఋషీ, ఋషయః. తర్వాత ఉకారాంత శబ్దం. ఈ ఉకారాంత శబ్దానికి గురుః,
గురువు గురవః. దీన్ని పైన దాన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే ఇకారాంతము దగ్గర గిరి గిరి గిరయః, ఉకారాంతం దగ్గర గురువు గురువు గురవః. ఆ బహువచనములో చూడండి, ఇకారాంతం దగ్గర గిరయః, ఈ గిరి ఇకారాంత శబ్దము అయ ఇకారము అయగా మారింది అనమాట. గురు ఉకారాంత శబ్దము ఈ ఉకారము అవగా మారింది అనమాట. అంచేత ఇకారాంత శబ్దాలకి బహువచనం గిరయః, అగ్నయః, కపయః, ఋషయః, మునయః అట్లా అవుతాయి. ఉకారాంతం దగ్గర అవ గురవః, గురువు గురువు గురవః, శంభు శంభు శంభవః, తరువు తరువు తరవః. ఇంకా ఇలాంటివి లఘువు లఘువు లఘవః, పటువు పటువు పటవః, వటువు వటువు వటవః అట్లా చెప్పాలన్నమాట. తర్వాత ఆకారాంత స్త్రీలింగ శబ్దాలు. సీతా సీతే సీతాః, బాలికా బాలికే బాలికాః, వీణా వీణే వీణాః. ఎవరు శ్రీనివాస్ గారు సందేహం ఏమన్నా? అవునండి, అంటే వీరు ఇప్పుడు ఉకారాంత శబ్దం ఇకారాంత శబ్దాలు ఒకటే చెప్తున్నారు, కానీ ఇది ప్లూరల్ కాదు. సీత సీతే సీతాహ అంటే ఇది ప్లూరల్ కాదు కదా. గురు గురువు గురవః అంటే ఇద్దరు గురువులను కలిపి గురవః అంటం లేదు, మనం కేవలం శబ్దాలు ఒకటే చెప్తున్నారు. ఇప్పుడు మరి ఏం చెప్పమంటారు? నేను అడుగుతున్నా, ఐఎమ్ ట్రైంగ్ టు క్లారిఫై ఇన్ మై మైండ్ వాట్ యు ఆర్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్. అంటే గురువు అంటే ఇద్దరు గురువులు, గురవః అంటే చాలా మంది గురువులు, అదండి అర్థం. అంటే అర్థం గురించా? అర్థం గురించి అర్థం గురించి అడుగుతాను. అలా కదండి, మనము గురువు ఏకవచనము, గురవాహ బహువచనము అని ఇంతకు ముందు చెప్పుకున్నాం. మొదట్లో మొదటి రోజు పాఠంలో ఏకవచనాలు చెప్పాం కదా. గురువు అంటే గురువు, శంభు అంటే శివుడు, తరువు అంటే చెట్టు అని చెప్పుకున్నాం. రెండవ రోజు పాఠంలో వాటి యొక్క బహువచనాలు చెప్పాం. వచనమే తేడా, అర్థంలో మార్పు ఉండదు కదా. అందుచేత బహువచనంలో గురువులు, తర్వాహ చెట్లు. ఇప్పుడు ఇవాళ ఏం చెబుతున్నామంటే ద్వివచనం, ఇద్దరిని చెప్పేది. అందుచేత ఇంక వేరే అర్థం నేను వివరించట్లా. గురువు అంటే ఒకడు, ఒక గురువు. గురువు అంటే ఇద్దరు గురువులు. గురవాహ అంటే ఎక్కువ మంది, 3 కానీ అంతకంటే ఎక్కువ మంది కూడా ఉండొచ్చు. అలాగే శంభు శంభు శంభవ. అలాగే అదే అర్థంతో మనం వెళ్ళి అనుకున్నాం. సీత సీతే సీతాహ అంటే చాలా మంది సీతలు ఉన్నట్టు లెక్క. ఉండొచ్చు. సీత అంటే ఒక సీత, సీతే అంటే ఇద్దరు, సీత అంటే అంతకు ముందు 3 అంతకంటే ఎక్కువ. అంటే మీరు ప్రసిద్ధమైన సీతాదేవిని తీసుకుని సీత ఒకరే కదా అనుకోకండి. కేవలం సీత పేరున్న వాళ్ళు 3-4 ఉండొచ్చు కదా. ఉండొచ్చు. మనకి ఇక్కడ ప్రస్తుతం మనం ఏమిటంటే ఆ శబ్దము ఏకవచనంలో ఎలా ఉంటుంది, ద్వివచనం ఎలా ఉంటుంది, బహువచనం ఎలా ఉంటుంది, అది తెలుసుకోవడం ముఖ్యం ఇక్కడ. అంతే. సీతలు ఎంతమంది ఉన్నారనేది మనకు అనవసరం. బాలిక బాలికే బాలికా. అలాగే వీణ వీణే వీణా. వీణ అంటే ఒక వీణ, వీణే 2, వీణా 3 అంతకంటే ఎక్కువ వీణలు. తర్వాత గౌరీ ఈకారాంత శబ్దం. గౌరీ గౌర్యౌ గౌర్యః. గౌరీ అంటే పార్వతి అంటే గౌరీ. అంటే పార్వతి అంటే పార్వతీ శబ్దం వేరుగానే ఉంటుంది. గౌరీ ద్వివచనం గౌర్యౌ, బహువచనం గౌర్యః. లేఖిని లేఖిన్యౌ లేఖిన్యః. అలాగే వాణి వాణ్యౌ వాణ్యః.
నపుంసకలింగ శబ్దాలు. పుస్తకం, పుస్తకే, పుస్తకాని. పుస్తక అకారాంత నపుంసకలింగ శబ్దం. పుస్తకం అంటే ఒక పుస్తకం. పుస్తకే అంటే రెండు పుస్తకాలు. పుస్తకాని బహువచనం, ఎక్కువ పుస్తకాలు. అదేవిధంగా ఫలం, ఫలే, ఫలాని. పుష్పం, పుష్పే, పుష్పాణి. పత్రం, పత్రే, పత్రాణి. పాత్రం, పాత్రే, పాత్రాణి. నేత్రం, నేత్రే, నేత్రాణి. ఇక్కడ మొన్న పాఠంలో చెప్పుకున్నాము, ఈ నకారానికి వెనకాల రేఫ కానీ షకారం కానీ ఉన్నప్పుడు నకారము నకారంగా మారుతుంది. నకారము తాథా దాథా నా తవర్గ నకారము టాఠా డాఠా నా టవర్గ నకారంగా మారుతుంది. పైన పుస్తకాని, ఫలాని దగ్గర తవర్గ నకారమే ఉంది. తర్వాత ఉన్న పుష్పాణిలో షకారం ఉండడం వల్ల నకారము టవర్గ నకారంగా మారింది, పుష్పాణి. అలాగే పత్రాణి, పాత్రాణి, నేత్రాణి వీటిలో రేఫ ఉండడం వల్ల నకారము నకారంగా మారింది. ఇలా రేఫ షకారముల తర్వాత ఉన్న నకారము నకారంగా మారుతూ ఉంటుంది. అయితే దానికి కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి, కానీ ప్రస్తుతానికి అంతవరకు అక్కర్లేదు. సామాన్యముగా ఇలా తెలుసుకోండి. తర్వాత ఇంతకుముందు ఉకారాంతము వరకునే చెప్పాము. ఈరోజు రుకారాంత శబ్దము యొక్క పరిచయం కూడా చేస్తున్నాం. రుకారాంత శబ్దాల్లో రెండు రకాలుగా ఉంటాయి. అవి ఒకటి ధాతృ శబ్దములాగా ఉండే శబ్దాలు కొన్ని, రెండు పితృ శబ్దములా ఉండే శబ్దాలు కొన్ని. ఇక్కడ రెండు రకాలు చూపించాము. ధాతృ శబ్దము ధాత, ధాతారౌ, ధాతారః. ధాత అంటే బ్రహ్మ, ధాత ఏకవచనం, ధాతారౌ ద్వివచనం, ఇద్దరు, ధాతారః ఎక్కువ మంది. అలాగే భర్త, భర్తారౌ, భర్తారః. ఈ శబ్దము రుకారాంత శబ్దం, అంటే ధాతృ అని శబ్దం. అలాగే భర్తృ శబ్దం, కర్తృ శబ్దం, అలాగే పితృ శబ్దం, అట్లాగనమాట. ఏమైనా సందేహం? జయంతి ప్రకాష్ గారు. జయంతి ప్రకాష్ గారు సందేహం ఏమైనా ఉందా? అన్మ్యూట్ చేసుకోవాలి. మీరు వీడియో ఆన్ చేసుకోండి జయంత్ ప్రకాష్ గారు. సరే, నువ్వు కంటిన్యూ. సరే సరే, చూడండి. ఇప్పుడు ధాతృ శబ్దానికి ధాత, ధాతారౌ, ధాతారః. ఇంతకు ముందు శబ్దాల్లో అది ఏ అజంతము అనేది స్పష్టంగా అక్కడ తెలుస్తుంది. ఇప్పుడు రామ, రామ అన్నప్పుడు రామశబ్దం అకారాంతమని, హరిహి అంటే ఇకారాంతమని, గురువు అంటే ఉకారాంతమని తెలుస్తుంది. ఇక్కడ ఏమైందంటే ధాతృ శబ్దము రుకారాంతము, కానీ మనకి ఎదురుగా కనపడేది దాత అని ఆకారం కనపడుతుంది. అందుచేత ఈ అరుకారాంత శబ్దం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలన్నమాట. మనం అరుకారాంత శబ్దాలని సాధారణంగా ఈ ధాతృ శబ్దంలాగే ఉంటాయి. కొన్ని లెక్కబెట్టదగిన ఒక 4-5 శబ్దాలు మాత్రము వేరే ఉంటాయి, పితృ శబ్దంలా ఉంటాయి. ధాత, ధాతారౌ, ధాతారః. ధాతృ అనే రుకారాంత శబ్దానికి ప్రథమా విభక్తి ధాత, ధాతారౌ, ధాతారః. అలాగే భర్తృ అనే రుకారాంత శబ్దానికి భర్త, భర్తారౌ, భర్తారః. కర్తృ శబ్దానికి
కర్త, కర్తారౌ, కర్తారః. తర్వాత పితృశబ్దం ఇచ్చాము. ఈ పితృశబ్దము, తర్వాత భ్రాతృశబ్దము, మాతృశబ్దము ఇవన్నీ వేరే విధంగా ఉంటాయి. వేరే విధంగా అంటే చిన్న తేడా అంతే. ప్రథమ ద్వితీయ విభక్తుల్లో చిన్న తేడా ఉంటుంది వీటికి. చూడండి, పితా, పితరౌ, పితరః. పైన ధాతృశబ్దం దగ్గర ధాత, ధాతారౌ, ధాతారః అక్కడ దీర్ఘం వచ్చింది. ఇక్కడ దీర్ఘం ఉండదు. పితా, పితరౌ, పితరః. అలాగే భ్రాతృశబ్దం సోదరుడు అని అర్థం. భ్రాత, భ్రాతరౌ, భ్రాతరః. మాతృశబ్దం ఇది స్త్రీలింగ శబ్దము, తల్లి. మాత, మాతరౌ, మాతరః. పితా, పితరౌ, పితరః. భ్రాత, భ్రాతరౌ, భ్రాతరః. మాత, మాతరౌ, మాతరః. ఒక విధంగా ఈ పితృ, మాతృ, భ్రాతృ అంటే బంధువాచక శబ్దాలు అని అనుకోవచ్చు, కానీ భర్తృశబ్దం వేరే ఉంది. మరి అందుచేత పూర్తిగా అలా అనడానికి లేదు, కానీ ఇవన్నీ పితృశబ్దములాగా ఉంటాయి. అంటే ధాతృశబ్దానికి పితృశబ్దానికి తేడా ఆ ద్వివచన బహువచనాల్లో గమనించండి. ధాతృశబ్దానికి అయితే ధాతారౌ, ధాతారః అని దీర్ఘం ఉన్నది. ఈ పితృ, భ్రాతృ, మాతృ అనే శబ్దాలకి ఆ దీర్ఘం ఉండదు. ఇప్పుడు మీకు పరిచయమైనటువంటి ఈ శబ్దాలు ఇంతకు ముందు చెప్పినటువంటివే. వీటిని మీరు 3 వచనాల్లోనూ చెప్పడానికి ప్రయత్నించండి. ఎవరైనా చెప్పేవాళ్ళు ఉన్నారా? ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళని పిలుస్తాం. అందరూ ఒక్కసారే చెప్పద్దు. కామాక్షి గారు, కామాక్షి గారు చేస్తారు. మేఘః, మేఘౌ, మేఘాః. బుధః, బుధౌ, బుధాః. జనః, జనౌ, జనాః. భారః, భారౌ, భారాః. రథః, రథౌ, రథాః. చాలు. ఆ వరుస చెప్పారు కదా. ఇంకొకళ్ళు హంసిక. హంసిక చెప్పమ్మా. రథః, రథౌ, రథాః. వేదః, వేదా నుండి చెప్పు. చెప్పండి. వేదః, వేదః, వేదౌ, వేదాః. యోధః, యోధౌ, యోధాః. పాకః, పాకౌ, పాకాః. లోభః, లోభౌ, లోభాః. దేవః, దేవౌ, దేవాః. మయూరః, మయూరౌ, మయూరాః. పావకః, పావకౌ, పావకాః. విలయః, విలయో, విలయాః. వినయః, వినయౌ, వినయాః. లగుడః, లగుడౌ, లగుడాః. హంసిక చాలమ్మా. చెప్తారు ఇద్దరు కాబట్టి ఇద్దరు ఇచ్చారు. నెక్స్ట్ జి సుబ్రహ్మణ్యం గారు. యాచకః, యాచకౌ, యాచకాః. సముద్రః, సముద్రౌ, సముద్రాః. తృషితః, తృషితౌ, తృషితాః. విహగః, విహగౌ, విహగాః. ఆకాశః, ఆకాశౌ, ఆకాశాః. ఉద్యోగః, ఉద్యోగౌ, ఉద్యోగాః. పండితః, పండితౌ, పండితాః. శిష్యః, శిష్యౌ, శిష్యాః. ప్రసాదః, ప్రసాదౌ, ప్రసాదాః. శ్వశురః, శ్వశురౌ, శ్వశురాః. ఇంకోళ్ళకి ఇద్దామండి ఛాన్స్. తర్వాత ఎవరైనా? అనగా వశిష్ఠః, వశిష్ఠౌ, వశిష్ఠాః. బ్రాహ్మణః, బ్రాహ్మణౌ, బ్రాహ్మణాః. క్షత్రియః, క్షత్రియౌ, క్షత్రియాః.
వైశ్యః వైశ్యౌ వైశ్యాః శూద్రః శూద్రౌ శూద్రాః ఈశ్వరః ఈశ్వరౌ ఈశ్వరాః నిర్జరః 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 నిర్జరౌ నిర్జరాః ప్రకాశః ప్రకాశౌ ప్రకాశాః మార్జరః మార్జారః మార్జారః మార్జారౌ మార్జారాః మనుష్యః మనుష్యౌ మనుష్యాః. చాలమ్మా ఉప్పలకి గంగాధర్ గారు. తర్వాత ఈశ్వరః ఈశ్వరౌ ఈశ్వరాః అది అయిపోయింది, ఆ వరుస అయిపోయింది. తర్వాత సజ్జనః సజ్జనౌ సజ్జనాః భ్రమరః భ్రమరౌ భ్రమరాః మృగః మృగౌ మృగాః వృశ్చికః వృశ్చికౌ వృశ్చికాః స్థేనః స్థేనౌ స్థేనాః. పద్మప్రియ గారు నెక్స్ట్. పద్మప్రియ. గ్రామః గ్రామౌ గ్రామాః పురుషః పురుషౌ పురుషాః నృపః నృపౌ నృపాః నరః నరౌ నరాః హరః హరౌ హరాః. తర్వాత రాధిక గారు. నమస్కారం అండి. అద్రిహి అద్రౌ అద్రాః. ఆగండి ఆగండి. ఇకారాంత శబ్దం ఇక్కడతో అకారాంత శబ్దాలు అయిపోయాయి. అద్రి ఇకారాంతం. మీరు పైన హరి కవి ఆ శబ్దం ఏదైనా గుర్తుంటే దాని ప్రకారం చెప్పాలి, లేదా నేను చెప్తాను దాని ప్రకారం చెప్పండి. కవి కవి కవయః. కవి చూడండి, అద్రి శబ్దం ఉంది. అలాగే నేను కవి శబ్దం చెబుతున్నాను. కవి కవి కవయః. అద్రిహి అద్రి అద్రయ. అద్రిహి అద్రి అద్రిహి అద్రి అద్రః అద్రయః. అద్రిహి అద్రి అద్రయః. కృమిః కృమిః కృమీ కృమయః. మునిః మునిః ముని మునయః. కృషిః కృషిః కృషీ కృషయః. ఋషిః ఋషిః ఋషీ ఋషయః. తర్వాత ఉకారాంత శబ్దం. ఉకారాంతము మన గురు శబ్దం. గురుః గురు గురవః గురుః గురు గురవః. అలాగే ఇక్కడ బాహు 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 బాహువః బాహవః. తరు తరుః తరు తరవః. ఇందుః ఇందవః ఇందవః. రైట్. ప్రభుః ప్రభవ. పటుః పటు పటవః. పటుః పటు పటవః. సమీచీనం. తర్వాత ఇంకా ఎవరైనా ఉన్నారా? వాయుః వాయు వాయువః. వాయవః. వాయవః. వటుః వటవ వటుః వటౌ వటుః వటు వటవః. భానుః భాను భానవః. లఘు 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 లఘవః. పటుః పటు పటవః. అంతే. తర్వాత ఆకారాంత స్త్రీలింగం. అజా ఎవరైనా చెప్తారా? అజారౌ అజారః. అజారౌ. కామాక్షి గారు చెప్తారా? చెప్పండి కామాక్షి గారు. అజా అజా అజే అజః. సేవా సేవే సేవా సేవాః. శాలా శాలే శాలాః. మిథిలా మిథిలే మిథిలాః. మాలా మాలే మాలాః. ఆ తర్వాత హంసిక గారు. హంసిక. ఇక్కడ నదీ ఈకారాంత శబ్దం.
ఇంతకు ముందు చెప్పిందంట గౌరీ గౌరీ గౌర్యౌ గౌర్య అలా చెప్పాలి. నది నద్యో వస్తుందా? నదీం నద్యౌ నద్యః. నదీ నద్యౌ నద్యః. పార్వతీ చెప్పండి. పార్వతీ పార్వత్యౌ పార్వత్యః. మయూరి మయూరి మయూరీ మయూర్యౌ మయూర్యః. మహీ మహీ మహ్యౌ మహ్యః. దాసీ దాసీ దాస్యౌ దాస్యః. కొత్త కాబట్టి కొంచెం అలవాటు ఉండదు, మెల్లిగా ఒక రెండు పోతే నెక్స్ట్. తర్వాత నపుంసకలింగ నపుంసకలింగ శబ్దాలు. సుఖం సుఖే సుఖాని పుస్తకం పుస్తకే పుస్తకాని అట్లాగా. సుఖం సుఖే సుఖాని గృహం గృహే గృహాని వనం వనే వనాని బీజం బీజే బీజాని శరీరం శరీరే శరీరాని. అక్కడ శరీరాణి అణ అన్నారా? శరీరాణి రా ఉంది కదా అంచేత శరీరాణి. ఓకే శరీరాణి. క్షేత్రం క్షేత్రం క్షేత్రే క్షేత్రం క్షేత్రం క్షేత్రే క్షేత్రాణి. ఎవరో ఒక్కళ్ళే చెప్పండి ప్లీజ్. గాత్రం గాత్రే గాత్రాని. సూత్రం సూత్రే సూత్రాణి. లవిత్రం లవిత్రే లవిత్రాణి. సరిపోయి. లవిత్రం అంటే ఏంటండి? కొడవలి. మామూలుగా అంటే ఛేదించున్నది, ఛేదించేది చాకు అదేనా అవ్వచ్చు. సాధారణంగా లవిత్రం అంటే కొడవలి అని చెప్తుంటారు. తర్వాత ఇప్పుడు సర్వనామ శబ్దాలు మళ్ళీ అదే విధంగా అంటే పుంలింగంలో ద్వివచనం, స్త్రీలింగంలో ద్వివచనం, నపుంసలింగంలో ద్వివచనం. అక్కడ 3 వచనాలు కింద ఇచ్చాను. మొదట ఊరికే ద్వివచనాలు పైన చూడండి. పుంలింగంలో కిం శబ్దము, ఇంతకుముందు ఏకవచనము కహ, బహువచనము కే అని చెప్పాం. ఇక్కడ ద్వివచనం కౌ. కహ కౌ కే. కహ అంటే ఎవరు అని ఒకరిని ప్రశ్నించడం. కౌ అంటే ఇద్దరు. కే అంటే ఎంతమంది అయినా ఉండు, బహువచనం అనమాట. కహ కౌ కే. అలాగే మళ్ళీ సహా తౌ తే. సహా అంటే అతడు, తౌ అంటే వారిద్దరు, తే అంటే వారు. ఈ వారు అనేటప్పుడు ముగ్గురు దగ్గర నుంచి ఎంతమంది అయినా ఉండొచ్చు. ఈ రెండు కలపండి. సహా కహ, ఆ వరుసలో కలిపితే సహా కహ. సహా అంటే అతడు, కహ ఎవడు. అప్పుడు సహా బాలహ అని చెప్పొచ్చు, సహా రామః అని చెప్పొచ్చు, లేదా సహా వృక్షః అని చెప్పొచ్చు, సహా మేఘః. ఆ విధంగా ద్వివచనంలోకి వస్తే తౌ కౌ. తౌ అంటే వారిద్దరు, కౌ ఎవరు అంటే వారు ఎవరు. మనం అస్తమాటు ఇద్దరు అలవాటు ఉండదు, కానీ ప్రశ్న ద్వివచనము అని గుర్తుపెట్టుకోవాలి. తౌ కౌ అంటే వారిద్దరు ఎవరు. తౌ రామ లక్ష్మణౌ అని చెప్పచ్చు. తౌ రామ లక్ష్మణౌ. అయితే తౌ ఇంకా ఇద్దరు, తౌ బాలవు అని కూడా అనేయచ్చు. ఇద్దరు బాలు ఉన్నారనుకోండి, తౌ బాలవు, తౌ వృక్షవు, తౌ మేఘవు, ఈ విధంగా చెప్పచ్చు. అలాగే బహువచనం కే అంటే ఎవరు, తే అంటే వారు, తే కే అంటే వారు ఎవరు. తే బాలాహ, తే వృక్షాః, తే మృగాః, తే మేఘాః. ఆ విధంగా. తరువాత ఏషః. ఈ తచ్చబ్దము ఏతచ్చబ్దము. తచ్చబ్దము చెప్పినప్పుడు అతడు, ఆమె, అది అని చెప్తాం. ఏతత్ శబ్దానికి ఇతడు, ప్రస్తుతం పుంలింగం చెప్పుకుంటున్నాం కాబట్టి ఏషః ఇతడు లేదా ఇది, ఏతు
అంటే ఈ రెండు, ఏతే ఇవి లేదా వీరు. ఏ అంటే వారు అవి, ఏతే అంటే వీరు ఇవి. పైన అర్థాలు కూడా ఇవ్వడం జరిగింది, పై వరుసలో చూసుకోండి. కే అంటే ఎవరు ఏవి, తే అంటే వారు అవి, ఏతే అంటే వీరు ఇవి. తర్వాత స్త్రీలింగం కా కే కాహ. కా పైన మీరు సీతా శబ్దం చూశారు అనుకోండి, దాన్ని బట్టే తెలుసు. సీత సీతే సీతా అని చెప్పాం, బాలా బాలే బాలా అన్నాం. అలాగే ఇక్కడ కూడా కా కే కాహ. కా అంటే స్త్రీ వ్యక్తిని ప్రశ్నించడం అన్నమాట. కా అలాగే కే వారిద్దరు, కాహ ఎవరు. తత్శబ్దంలో స్త్రీలింగం సా తే తా. సాకా, సాకా అంటే ఆమె ఎవరు, సా బాల, సా సీత, సా రమ, సా లత అట్లా. కే తే ద్వివచనంలో తే కే అంటే వారిద్దరూ ఎవరు, తే బాలే అంటే వారిద్దరూ బాలికలు, తే లతే వాళ్ళిద్దరూ లతలు, లేతే అవి రెండు లతలు. తర్వాత బహువచనంలో కాహ, తాహ అంటే అవి, కాహ అంటే ఏవి, తాహ కాహ అంటే వారు ఎవరు లేదా అవి ఏవి, అవి ఏమిటి అన్నమాట. తాహ కాహ, తాహ బాలికాహ, తాహ లతాహ, అలాగా సమాధానం. అలాగే స్త్రీలింగంలో ఏతత్ శబ్దానికి ఏషా ఈమె ఇది, ఏతే ఇద్దరు, ఏతాహ వీరు, ఏషా బాలిక, ఏతే బాలికే, ఏతాహ బాలికాః. ఏషా బాలిక, ఏషా కా, ఏషా బాలిక. ఏషా కా అంటే ఈమె ఎవరు, ఏషా బాలిక. మనకి ఒక్కొక్కప్పుడు బాలిక అక్కడ అమ్మాయి పేరు తెలిసి ఉంటుంది అనుకోండి. ఏషా కా, ఏషా లత, ఏషా సీత, ఏషా పార్వతి, ఇట్లా కూడా చెప్తాం. ఏతే వీరిద్దరు, ఏతే కే వీరిద్దరు ఎవరు, ఏతే బాలికే, ఏతే లతే. బహువచనంలో ఏతాహ, ఏతాహ కాహ అంటే వీరు ఎవరు, ఏతాహ బాలిక. ఇప్పుడు ప్రశ్న అటు పుంలింగము ఇటు స్త్రీలింగము చెప్దాం అనుకోండి. తే కే, తే కే వారు ఎవరు, తే బాలాహ వారు బాలురు. ఏతే కే వీరు ఎవరు, ఏతాహ బాలికా. ఏతాహ కాహ ప్రశ్న స్త్రీలింగంలో వేస్తే ఏతాహ కాహ, ఏతాహ బాలికా. తర్వాత నపుంసకలింగం. నపుంసకలింగంలో కిం శబ్దానికి కిం కే కాని. కిం, కిం అంటే ఏమి. ఏకవచనంలో కిం, కే ద్వివచనం, కాని బహువచనం. తత్తు తే తాని, తత్ అది ఏకవచనం, తే ఆ రెండు, తాని అవి. అంటే ప్రశ్న సమాధానంగా అయితే మీకు బాగా తెలుస్తుంది, అందుకోసము అట్లా కలిపి చెబుతున్నాను. తత్తు కిం అంటే అది ఏమిటి. అప్పుడు తత్తు పుస్తకం, తత్తు ఫలం, తత్తు జలం, తత్తు పత్రం, తత్తు గృహం అట్లా చెప్పచ్చు. తత్తు కిం, ఈ తత్ అనేది ఏకవచనం, కిం అనేది ఏకవచనం, రెండు నపుంసకలింగాలే. అలాగే తే కే ఆ రెండు ఏమిటి. అప్పుడు తే ఫలే,
తే పత్రే, తే పుష్పే అనొచ్చు. పుష్పం పుష్పే పుష్పాణి, పత్రం పత్రే పత్రాణి, ఫలం ఫలే ఫలాని. ఇక్కడ మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, ఈ ప్రశ్న వేసినప్పుడు దాంట్లోనే సమాధానం కొంతవరకు ఇమిడి ఉంటుంది అనమాట ఇలాంటి ప్రశ్నల దగ్గర. ఎందుకంటే తత్తు కిమ్ అన్నామంటే దానికి సమాధానం కూడా నపుంసకంలో ఉంటుంది, ఏకవచనంలో ఉంటుంది అని తెలిసిపోతుంది. ఎందుకంటే కిమ్ అనేది నపుంసలింగము ఏకవచనము, కాబట్టి సమాధానం కూడా నపుంసలింగము ఏకవచనము ఉంటుంది. తత్ కిమ్, అప్పుడు తత్ ఫలం, తత్ పుస్తకం, తత్ పత్రం అట్లా చెప్తాం. అలాగే తాని కాని అన్నారు అనుకోండి, అవి ఏమిటి అని ప్రశ్న. తాని అనగానే నపుంసలింగము బహువచనము అని తెలిసిపోతుంది. కాబట్టి తాని పుష్పాణి, తాని ఫలాని, ఆ విధంగా చెప్పాలన్నమాట సమాధానం. తత్ అంటే అది, ఏతత్ అంటే ఇది. తత్తు తే తాని, ఏతత్ ఏతే ఏతాని. ఏతత్ ఇది, ఏతే అంటే ఈ రెండు, ఏతాని అంటే ఇవి. తర్వాత మూడు పురుషులు ఉంటాయి అని మనం కూడా చెప్పాము. ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష. ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష. దీంట్లో మధ్యమ ఉత్తమ పురుషుల్లో ఎప్పుడు కర్త మార్పు అనేది ఉండదు. మధ్యమ పురుషులో ఎప్పుడు కూడా నీవు మీరు అనేదే కర్తగా ఉంటుంది. అంటే ఎదురుగా ఉన్న వాళ్ళతో మాట్లాడినప్పుడు మధ్యమ పురుష వాడతాం. అప్పుడు సాధారణంగా ఏ పదం ఉంటుందంటే నువ్వు అంటాము, మీరు అంటాం, అంతకు మించి ఇంకో పదం ఏమీ ఉపయోగించేది ఉండదు. అలాగే ఉత్తమ పురుషులో నేను మేము అనేది వాడతాం, కానీ ఇంకో పదం ఉండదు. ఒక్క ప్రథమ పురుష దగ్గరే వాడు వారు అనొచ్చు, లేదా ఇంకా ఇతరమైన బాలుడు, రాముడు, చెట్టు, ఏదో మరో ఏనుగు, కుక్క, నక్క, ఇట్లా ఏదైనా ఉండొచ్చు ప్రథమ పురుషులు. అంటే సంస్కృతంలో ఏం చెప్పారంటే శేషే ప్రథమ అని అంటారు, అస్మది ఉత్తమ, యుష్మది మధ్యమ అన్నారు. యుష్మత్ శబ్దం మధ్యమ పురుషులో యుష్మత్ శబ్దమే కర్తగా ఉంటుంది. శబ్దం అంటే ఆ శబ్దం యొక్క అర్థం. అలాగే ఉత్తమ పురుషులో అస్మత్ శబ్దం కర్తగా ఉంటుంది. అస్మత్ శబ్దానికి నేను మేము అని అర్థం, యుష్మత్ శబ్దానికి నీవు మీరు అని అర్థం. ఇక ఈ రెండు శబ్దాలు కాకపోతే ఇంకా ఏది వాడినా ప్రథమ విభక్తే, అదే ప్రథమ పురుషే. అది అంచేత శేషే ప్రథమ అని చెప్పారు వాడు. కాబట్టి ఒక్కసారి చూడండి, ఇక్కడ ప్రథమ పురుషలో మనం సర్వనామ శబ్దం ఇచ్చాము, సహా, తౌ, తే అని. సహా అంటే అతడు, తౌ అంటే వారిద్దరు, తే అంటే వారు. ఏదైనా మనము ఒక క్రియాపదం తీసుకున్నాం అనుకోండి, పఠతి అని తీసామనుకోండి, సహా పఠతి అతడు చదువుతున్నాడు. తౌ వస్తుంది మీకు, తౌ పఠతః అంటాం, అంటే వారిద్దరూ చదువుతున్నారు. ఏ పఠంతి వారు చదువుతున్నారు, వారు చదువుతున్నారు. పఠంతి బహువచనం. ఈరోజు క్రియాపదముల యొక్క ద్వివచనం కూడా ఇప్పుడు ఇక్కడ చెప్పుకుంటున్నాము. అయితే ప్రథమ పురుష మాత్రమే ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాం. ఇంకా మనం మధ్యమ పురుష, ఉత్తమ పురుష చెప్పుకోవాలి. మధ్యమ పురుషలో త్వం అంటే నీవు, యువాం మీరిద్దరు, యూయం మీరు. ఏకవచనము బహువచనము ఇంతకు ముందు పాఠాల్లో చెప్పాము. ఇప్పుడు ద్వివచనం ఇక్కడ చూడాలన్నమాట. త్వం, యువాం, యూయం. త్వం అంటే నీవు, యువాం మీరిద్దరు, యూయం మీరు. అలాగే
ఉత్తమ పురుషులు అహం నేను, ఆవాం మేమిద్దరము, వయం మేము, నేను మేమిద్దరం మేము, అహం నేను ఏకవచనం, ఆవాం మేమిద్దరం ద్వివచనం, వయం మేము బహువచనం. ఈసారి ఇక్కడ క్రియాపదము వర్తమాన కాలము, క్రియాపదము ప్రథమ పురుష ద్వివచనము ఇక్కడ ఇచ్చాం. ఇంతకు ముందే మనం ఏకవచన బహువచనాలు చెప్పాం. ఈ మూడు కలిపి ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేయొచ్చు. అంటే ఏకవచన ద్వివచన బహువచనాలు. ముందు ఈ ద్వివచనము చూడండి. ఇంతకు ముందు ఏకవచనంలో ఉదాహరణ పఠధాతు ఉంటే ఏకవచనం పఠతి అన్నాం, బహువచనంలో పఠంతి అన్నాం. పఠతి బహువచనం పఠంతి. అక్కడ గమనిస్తే పఠ అనేది రెండు చోట్ల సమానమే. పఠతిలోనూ పఠ ఉంది, పఠంతిలోనూ పఠ అనే ఉంటుంది. అక్కడ మారిందల్లా ఏమిటి అంటే చివర ఉన్న ఏకవచనంలో తి ఉంది, బహువచనంలో తి నకార తకార ఇకారం. పఠ అనేది సమానమే. ఇప్పుడు ఇక్కడ ఏం చెబుతున్నాం అంటే ద్వివచనంలో తహ వస్తుంది అని చెప్తాం. తహ అంతి అని గుర్తుపెట్టుకుంటే ఈ ఏకవచనం, తహ ద్వివచనం, అంతి బహువచనం. ఏమైంది? పఠతి, పఠతః, పఠంతి. పఠతి, పఠతః, పఠంతి అవుతాం. ఇక్కడ అన్ని ద్వివచనాలు ఇచ్చాము. పఠతః అంటే ఇద్దరు చదువుతున్నారు, గచ్చతః ఇద్దరు వెళుతున్నారు, లిఖతః ఇద్దరు వ్రాస్తున్నారు, ఖాదతః తినుచున్నారు, పిబతః ఈ అర్థం ఇప్పుడు అక్కర్లేదు. ఎలాగే అర్థం మీకు ఇంతకు ముందు ఇచ్చేసాను కాబట్టి ధాతువు యొక్క అర్థం మీకు తెలుస్తుంది. పిబతః త్రాగుతున్నారు, పశ్యతః చూస్తున్నారు, చలతః నడుస్తున్నారు, పచతః వండుతున్నారు, స్పృశతః తాకుచున్నారు, జిఘ్రతః వాసన చూస్తున్నారు, యచ్చతః ఇస్తున్నారు, పృచ్ఛతః అడుగుతున్నారు, కథయతః చెప్పుచున్నారు, ధావతః పరిగెడుతున్నారు, ఆగచ్చతః వస్తున్నారు, భవతః ఉన్నారు. ప్రత్యేక ధాతువులు ఒక 4 చెబుతున్నాం కదా, దానికి తేడా. ప్రత్యయాలు ఇవే ఉన్నా కొంచెం తేడాగా ఉంటుంది. కురు చేయుట అనే అర్థం గల కృధాతువు అని అంటారు దాన్ని. ఆ కృధాతువుకి ఏకవచనము కరోతి, బహువచనము కుర్వంతి అని చెప్పాము. ఇక్కడ ద్వివచనము కురుతః అంటే కరోతి, కురుతః, కుర్వంతి. కరోతి ద్వివచనం కురుతః, బహువచనం కుర్వంతి. మీరేమి రాయకండి, అన్ని దీంట్లో ఉంటాయి. ఏది రాయాలో నేను చెప్తాను, అప్పుడు రాసుకోండి. ఇప్పుడు మాత్రం ఏం రాయకండి, వినడము చెప్పడమే. కరోతి, కురుతః, కుర్వంతి. అలాగే శృశ్రవణే వినుట అనే ధాతు. శృణోతి, శృణుతః, శృణవంతి. శృణోతి అతడు వింటున్నాడు, శృణుతః వారిద్దరూ వింటున్నారు, శృణ్వంతి వారంతా వింటున్నారు. అలాగే గృహ్ణాతి, గృహ్ణీతః, గృహ్ణంతి. గృహ్ణాతి తీసుకుంటున్నాడు, గృహ్ణీతః వాళ్ళిద్దరూ తీసుకుంటున్నారు, గృహ్ణంతి వాళ్ళు తీసుకుంటున్నారు. అలాగే జానాతి, జానీతః, జానంతి. జానాతి అతను తెలుసుకుంటున్నాడు, జానీతః వాళ్ళిద్దరూ తెలుసుకుంటున్నారు, జానంతి వారు తెలుసుకుంటున్నారు. ఇప్పుడు ద్వివచనంలో ఆ పదం వాడి క్రియాపదము కర్తృపదము వాడి చిన్న చిన్న వాక్యాలు ఇక్కడ ఇచ్చాము. బాలౌ గచ్చతః అంటే ఇద్దరు బాలురు వెళుతున్నారు, బాలౌ గచ్చతః. గజౌ చలతః రెండు ఏనుగులు నడుస్తున్నాయి. బాలికే పశ్యతః
ఇద్దరు బాలికలు చూస్తున్నారు. కౌ ఖాదతః ప్రశ్న, ఎవరు తింటున్నారు? తౌ పిబతః వారు త్రాగుతున్నారు. ఏతౌ పఠతః వీరిద్దరూ చదువుచున్నారు అని. ఇప్పుడు మనకి కర్తృపదము ఏకవచన, ద్వివచన, బహువచనాలు, ద్వివచన బహువచనాలు తెలిసే ప్రథమ పురుషలో. కాబట్టి ప్రథమ పురుషలో పైన చూడండి, బాలః పఠతి ఏకవచనం, బాలౌ పఠతః, బాలాః పఠంతి, బాలః పఠతి అంటే ఒక బాలుడు చదువుతున్నాడు. బాలౌ పఠతః ఇద్దరు బాలురు చదువుతున్నారు. బాలాః పఠంతి బాలురు చదువుచున్నారు. ఇంతకు ముందు చెప్పా, ప్రథమ పురుషలో కర్త అంటే క్రియ చేసేవాడిని కర్త అంట. ఎవరైతే పని చేస్తున్నాడో అతన్ని కర్త అంటారు. ఎవరు చదువుతున్నాడో ఆ చదవడానికి కర్త. బాలుడు చదువుతుంటే బాలుడు కర్త అంటారు. ఇక్కడ ప్రథమ పురుషలో కర్త ఎవరుంటారు? రాముడు కానీ, రామః, బాలః, సహ, కః, అలాగే ఇంకేదైనా సీత, బాల, లలిత, లత ఇట్లా ఎవరైనా ఉండొచ్చు. మధ్యమ పురుషలో మాత్రము త్వం, యువాం, యూయం. మధ్యమ పురుషలో ఏకవచనంలో నువ్వు అదే కర్తగా ఉంటుంది. ద్వివచనంలో యువాం, బహువచనంలో యూయం. ఉత్తమ పురుషలో అహం నేను కర్త. ద్వివచనం ఆవాం మేమిద్దరము, వయం మేము అనేది కర్తగా ఉంటుంది. ఎవరమ్మా? పద్మప్రియ చెయ్యెత్తారు ఎందుకు? లేదా ఇందాక ఎత్తిన చెయ్యి, ఇప్పుడు కొత్తగా ఎత్తారా? బాగా ఎత్తిందేనండి నేను. సరే సరే సరే. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఇంతవరకు మనము క్రియాపదాల్లో ప్రథమ పురుష మాత్రమే చెప్పుకున్నాం. ప్రథమ పురుష చెప్పుకున్నప్పుడు అక్కడ ప్రత్యయము ఏకవచనములో తి, ద్వివచనములో తహ, బహువచనములో తి అని ఉంటుందన్న. మొత్తము ఆ మూడిట్లోనూ కూడా ఆ క్రియ యొక్క ధాతువు యొక్క భాగము సమానంగానే ఉంటుంది. పఠ అనే ధాతువు యొక్క భాగం, ఈ తి, తహ, అంతి అనేది ప్రత్యయం యొక్క భాగం అని అంటాం. అంటే ఈ ప్రత్యయం వల్ల మనకి ఏం తెలుస్తుందంటే ఒకడు, ఇద్దరు, ముగ్గురు అని, లేదా ఇంకా వర్తమాన కాలం అని, తర్వాత ప్రథమ పురుష అని మనకి తెలుస్తుంది. పురుష, కాలము, వచనం ఈ మూడు ఆ ప్రత్యయం వల్ల తెలుస్తాయి అన్నమాట. ఆ ప్రత్యయాలు మారుతూ ఉంటాయి, కానీ ధాతువు యొక్క మూలం మాత్రం మారదు. పైన పఠతి, పఠత, పఠంతి అన్నాం అనుకోండి, అక్కడ తి, తహ, అంతి అనే ప్రత్యయాలు మారుతున్నాయి, కానీ మూడిట్లోనూ పఠ అనేది సామాన్యంగానే ఉన్నది. అలాగే ఒక వర్తమాన కాలములో మనం ఒక ధాతువుకి రూపాలు చెప్పాలి అంటే 9 రూపాలు ఉంటాయి సాధారణంగా. వర్తమాన కాలంలో ఒక ధాతువుకి 9 రూపాలు ఉంటాయి. ఇలాగా ప్రథమ పురుషలో ఏకవచన, ద్వివచన, బహువచన అని 3 రూపాలు. మధ్యమ పురుషులో ఏకవచన, ద్వివచన, బహువచన. ఉత్తమ పురుషులో మళ్ళీ ఏకవచన, ద్వివచన, బహువచన. ఈ విధంగా 3 పురుషులకి 3 వచనాలకి కలిపి 9 రూపాలు ఉంటాయి అన్నమాట. కాబట్టి వర్తమాన కాలానికి ధాతువు కూడా ప్రత్యయాలు 9 ఉంటాయి. ఇప్పుడు ఆ ధాతువు కూడా ప్రత్యయాలు ఇక్కడ పరిచయం చేస్తున్నాను చూడండి. ప్రథమ పురుషులో తి ప్రత్యయం, ఏకవచనంలో తి, ద్వివచనంలో తహ, బహువచనంలో ంతి. మధ్యమ పురుషులో ఏకవచనము సి, ద్వివచనము థహ, బహువచనము థ. ఉత్తమ పురుషులో ఏకవచనము మీ, ద్వివచనము వహ, బహువచనము మహ. అయితే ఇక్కడ
మనం చెప్పేటప్పుడు సౌకర్యం కోసం ఏం చెప్పామంటే ఆమి, ఆవహ, ఆమహ అని ఇస్తున్నాం. వస్తుతః అయితే పాణిని మహర్షి చెప్పిన దాని ప్రకారం అయితే ఉండేది మీ, వహ, మహ అనే ప్రత్యయమే. అయితే వ్యాకరణం వల్ల కొన్ని మార్పులు వస్తాయి. ఆ మార్పును సూచించడం కోసం ఆ అని ఇస్తున్నాం. ఆమి, ఆవహ, ఆమహ. ఈ ఆ అనేది ఎప్పుడు ఉంటుందంటే ఈ ప్రత్యయానికి వెనకాల అకారం ఉన్నప్పుడే ఆ దీర్ఘం అవుతుంది అంతే. అకారం లేకపోతే ఆ ఉండదు. అంటే ఒరిజినల్ గా చెప్పిన ప్రత్యయం మాత్రం మీ, వహ, మహ. దీనికి వెనకాల అకారం ఉన్న సందర్భంలో మాత్రం ఆమి, ఆవహ, ఆమహ ఉంటుంది అనమాట. అందువల్ల ఈ ఆ అనేదాన్ని బ్రాకెట్లో పెట్టాం. ఇప్పుడు పఠధాతువు తీసుకుంటే పఠ అనే దానికి వరుసకు ఈ 9ని కలపడమే. పఠతి, పఠతః, పఠంతి, పఠంతి, పఠసి, పఠథః, పఠథ. ఇక్కడ పఠాలో చివరి ఆకారం ఉంది కాబట్టి ఈ ఆ వర్తిస్తుంది అనమాట. పఠామి, పఠావహ, పఠామహ. కింద ఇచ్చాము చూడండి. పఠతి, పఠతః, పఠంతి కనబడుతుందా? కనబడుతోంది. పఠతి, పఠతః, పఠంతి, పఠసి, పఠతః, పఠామి, పఠావహ, పఠామహ. ఇప్పుడు దీనికి కర్తృవాచక పదాలు పైన చెప్పుకున్నాం కదా. ప్రథమ పురుషలో రామ, సహ అలాంటివి కర్తగా ఉంటాయి అని. మధ్యమ పురుషలో త్వం, యువాం, యూయం ఉంటుందని. ఉత్తమ పురుషలో అహం, ఆవాం, వయం కర్తగా ఉంటుందని. ఆ కర్తృపదాలని కలిపి ఇక్కడ క్రియాపదాలు చూపించాను చూడండి. సహా పఠతి లేదా బాలహ పఠతి అని కూడా అనొచ్చు. అంటే అతడు చదువుచున్నాడు లేదా బాలుడు చదువుచున్నాడు. తౌ పఠతః వారిద్దరూ చదువుతున్నారు. తే పఠంతి వారు చదువుతున్నారు. మధ్యమ పురుషులో త్వం పఠసి అంటే నీవు చదువుచున్నావు. గురువు గారు ఒక నిమిషం. ఆ సంస్కృత బాల అనే అమ్మాయి చూడండి బాగా గీస్తోంది, గీయొద్దని చెప్పండి ప్లీజ్. అమ్మాయి చిన్నపిల్ల గీతలు గీకమ్మా. మళ్ళీ మనకి టైం వేస్ట్ కార్యక్రమం. మళ్ళీ ఒకసారి నేను షేర్ చేస్తాను. హలో, మీరేనమ్మా సంస్కృత బాల? అమ్మాయి గీతలు గీకమ్మా. గీతలు గీయద్దు, తర్వాత మధ్యలో ఊరికే చూడండి అంతే. అన్మ్యూట్ చేసి అరవద్దు. చూడండి. అంచేత మధ్యమ పురుషలో త్వం పఠసి అంటే నువ్వు చదువుతున్నావు. యూయం పఠతః అంటే మీ ఇద్దరు చదువుతున్నారు. యూయం పఠథ మీరు చదువుతున్నారు. ఉత్తమ పురుషలో అహం పఠామి నే చదువుతున్నాను. ఆవాం పఠావహ మేమిద్దరం చదువుతున్నాం. వయం పఠామహ మేము చదువుతున్నాం. ఇప్పుడు మీరు అంటే ఈ 9 రూపాలకి సాధారణ కర్తృపదాలు ఏముంటాయో చెప్పారు. అంటే ఒక ప్రథమ పురుషులో తప్ప మధ్యమ పురుష, ఉత్తమ పురుషుల్లో కర్తృపదాలు ఎప్పుడూ మారవు. ఏ క్రియ చెప్పినా ఉత్తమ పురుషులో నేను, మేమే, మధ్యమ పురుషులో నీవు, మీరు అంతే ఉంటుంది. కానీ ఇంకో పదం వచ్చే అవకాశం లేదు. ఒక ప్రథమ పురుషులో మాత్రం సహా ఉండొచ్చు, సా ఉండొచ్చు, ఏషహ ఉండొచ్చు, బాలహ ఉండొచ్చు, రామహ ఉండొచ్చు. ఏదైనా కర్తృపదం ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట. ఇప్పుడు పఠధాతువుకి 9 రూపాలు పైన చూపించాము. పఠతి, పఠతః, పఠంతి, పఠసి, పఠత, పఠథ, పఠామి, పఠావహ, పఠామహ. దాని ప్రకారంగా ఎవరైనా తర్వాత గచ్చతి అంటే గమ్ అనే ధాతువుకి వర్తమాన కాలంలో గచ్చ అని ఉంటుంది. దానికి ప్రత్యయాలు కలిపి ఎవరైనా చెప్పండి. గురువు గారు నేను చెప్తానండి. గచ్చతి, గచ్చతః, గచ్చంతి, గచ్చసి, గచ్చథః, గచ్చథ, గచ్ఛామి,
గచ్ఛావః గచ్ఛామః. అంతే, సమీచీనం. ఇంకా ఎవరైనా లిఖతికి లిఖ అనే భవాని ధాతు భవాని చెప్తాను చెప్పండి. భవాని చెప్తాను సార్. చెప్పండి. ఏం పదం అండి? లిఖతి, లిఖతః, లిఖంతి, లిఖసి, లిఖతః, లిఖథ, లిఖామి, లిఖావః, లిఖామః. అంతే. థ్యాంక్ యూ. ఇక ఇలాగ మనం చెప్పుకున్న ధాతువులు 20కి కూడా ఇవి చెప్పచ్చు. ఖాదతికి చెప్పండి. ఉమాకాంత్ గారు చెప్పండి. ఎవరు? ఉమాకాంత్ గారు చెప్తున్నారు. ఖాదతి, ఖాదతః, ఖాదంతి. అతనే ఖాదతి, ఖాదతః, ఖాదత, ఖాదామి, ఖాధావ, ఖాధామ. మీరు దాకి ఒత్తుతున్నారు. దా ఒత్తద్దు. దాకి ఒత్తకూడదు. ఖాదామి, ఖాదామి, ఖాదావ, ఖాదామ. తర్వాత పిబతి దానికి చెప్పండి. ఎవరైనా ఇంకొకళ్ళు. గురుగారు నేను చెప్తా. అనగా చెప్పమ్మా. పిబతి పిబతః పిబంతి, పిబసి పిబతః పిబథ, పిబామి పిబావః పిబామః. తర్వాత పశ్యతికి ఇంకొకళ్ళు ఎవరైనా పశ్యతికి చెప్పండి. గోపాలకృష్ణ గారు చెబుతున్నారా? హంసిక చెబుతున్నారా? చెప్పండి. ఎవరెవరు చెప్పండి. చలతే, చలతః, చలంతే, ఆగచ్చతి, ఆగచ్చతః, ఆగచ్చంతి. 9 చెప్పాలి. మీరు ఇది ఒక్కటే చెబుతున్నారు. ప్రథమ పురుష కాదు, మొత్తం 9. పైన 9 మీకు ఆ రూప 9కి ప్రత్యయాలు కావచ్చు. పైన పట్టతి అనే దాన్ని చూడండి. మీకు పట్టతి పట్టదా చూడండి, చూసి చెప్పండి. చలతి చెప్పండి. చలతి, చలతః, చలంతి, చలసి, చరదః, చరదః, చరామి, చరావః, చరామః. అంటే మీరు అది చూస్తే ఆ ఠా వస్తుంది, అందుకోసమే చూపించలేరు. లేదా ప్రత్యయాలు చూసినా సరే ఉట్టి ఇక్కడ ప్రత్యయాలు ఎదురుకుండా తీ తహ అంతి, సీ తహ థ, మీ వహ మహ అని ఉన్నాయి. అవి చూసేనా చెప్పచ్చు. జిఘ్రతి అనే దాన్ని చెప్పండి. కామన్ జిఘ్ర. ఆ ప్రత్యయాలు జిఘ్రంతి, జిఘ్రథః, జిఘ్రథ, జిఘ్రామి, జిఘ్రావః, జిఘ్రామః. పిబతికి చెప్పండి. పిబతి, పిబతః, పిబంతి, పిబసి, పిబధః, పిబధ, పిబమి, పిబావః, పిబామి, పిబామి, పిబావః, పిబామః. అలాగే భవతి అనే దానికి చెప్పండి. భవతి, భవతః, భవంతి, భవతః, భవంతి, భవతి, భవతః, భవామి, భవామః. ఒక్కసారి అంటే అందరూ కలిపి చేసిన వాళ్ళని అడుగుదాం. ఒక్కసారి ఉండండి. ఆ హంసిక చెప్పేవమ్మా? హంసిక చెప్పమ్మా. చెప్పలేదు గురువు గారు. చెప్పండి. గురుగారు గచ్చతి, గచ్చతి దానికి చెప్పు. గచ్చతి, గచ్చతః, గచ్చంతి, గచ్చసి, గచ్చథః, గచ్చథః, గచ్చథ, గచ్ఛామి, గచ్ఛావః, గచ్ఛామః. శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు లిఖతికి చెప్పండి. లిఖతి, లిఖతః, లిఖంతి, లిఖసి, లిఖథః, లిఖధ, లిఖామి, లిఖావః, లిఖామః. అంటే ఈ తి తహ అంతి, సి తహ థ, ఆమి, ఆవహ, ఆమహ అవి గుర్తుపెట్టుకుంటే మీరు ఎన్నిటికైనా చెప్పచ్చు దీంట్లో. ఇంకా ప్రస్తుతం 20 ఇంకా ముందు వెళ్ళే కొలది ఇంకా పెంచుకోవచ్చు. సందేహం అడగచ్చా? అడగండి తప్పకుండా.
ఇప్పుడు ఈ ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష చెప్పారు కదా. పచతి ప్రతి పచతః పదానికి ప్రతి పదానికి ఆగండి ఒకసారి. శర్మ గారు ఒకసారి ఆగండి, ఆయన ఏదో సందేహం అడుగుతారు. చెప్పండి. ఈ ప్రతి పదానికి 3 పురుషుల్లోనే ఉంటుందా మనకు చెప్తున్నాం అంటే? ప్రతి ధాతువుకి 3 పురుషులు 3 వచనాలు ఉంటాయి. అలాగే మనం ఇందాకలా ఏంటి పుల్లింగం, స్త్రీలింగం, నపుంసకలింగం 3 చెప్పుకున్నాం. అవి క్రియాపదాలు ఉండవు. క్రియాపదాలకి లింగంతో సంబంధం లేదు. రైట్. అది నామవాచకాలకి సర్వనామాలకి వాటికే లింగములు, కానీ క్రియాపదాలకి లింగంతో సంబంధం లేదు. ఇప్పుడు మనం చెప్పే క్రియాపదాలకి బాలహ పఠతి, బాలికా పఠతి, గచ్చతి, బాలహ గచ్చతి, బాలికా గచ్చతి, శకటం గచ్చ నపూసలింగంలోకి వస్తే శకటం గచ్చతి అని కూడా అనొచ్చు. అంటే లింగముతో సంబంధం లేదు క్రియాపదానికి. నామవాచకాలకి నామవాచకాలు మనం అంటే నామవాచకాలు అంటే చాలు, కానీ వ్యవహారంలో నామవాచకాలు సర్వనామాలు అంటున్నాం కాబట్టి ఆ నామవాచకాలు సర్వనామాలు వాటికి మాత్రమే 3 లింగాలు 3 వచనాలు 3 లింగాలు ఉంటాయి. 3 వచనాలు ఉంటాయి, 3 లింగాలు ఉంటాయి, 7 విభక్తులు ఉంటాయి. కొన్ని పర్టికులర్గా కొన్ని శబ్దాలు కేవలం పుంలింగంలోనే ఉండే శబ్దాలు ఉన్నాయి. అప్పుడు మిగతా లింగాలు దానికి ఉండవు. కొన్నిటికి కొన్ని స్త్రీలింగంలోనే ఉంటాయి, అప్పుడు వాటికి మిగతా లింగాలు ఉండవు. అలాంటివి కొన్ని శబ్దాలు ఉంటూ ఉంటాయి. సాధారణంగా నామవాచకాలకి 3 లింగాలు ఉంటాయి అని అనుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ ప్రత్యేక ధాతువులు ఒక 4 మీకు చెప్తున్నాము. వాటి రూపాలు ఇక్కడ నేను పూర్తిగా ఇచ్చేసాను, అంటే దాంట్లో పొరపాటు రాకుండా ఉండడం కోసం. గ్రహధాతువు దగ్గర గృహ్ణాతి, గృహ్ణీత, గృహ్ణంతి ప్రథమ పురుష, గృహ్ణాసి, గృహ్ణీత, గృహ్ణీత మధ్యమ పురుష, గృహ్ణామి, గృహ్ణీవ, గృహ్ణీవ ఉత్తమ పురుష. అలాగే వినుట శ్రుధాతువు, శృణోతి, శృణుత, శృణ్వంతి, శృణోషి, శృణుత, శృణుత, శృణోమి, శృణువః, శృణ్వః, శృణుమః, శృణ్మః. ఇక్కడ దీనికి ఉత్తమ పురుష ద్వివచన బహువచనాల్లో 2 రూపాలు ఉంటాయి. శృణువః అనొచ్చు, శృణ్వః అనొచ్చు, శృణుమః అనొచ్చు, శృణ్మః అనొచ్చు. తర్వాత కృ చేయుట అనే దానికి కరోతి, కురుత, కుర్వంతి, కరోషి, కురుత, కురుత, కరోమి, కుర్వః, కుర్మః. అలాగే జ్ఞా తెలియుట, తెలుసుకొనుట అనే అర్థంలో జానాతి, జానీత, జానంతి, జానాసి, జానీత, జానీత, జానామి, జానీవః, జానీమః. ఇప్పుడు మీరు ఈ ప్రత్యేక ధాతువుల్ని ఈ విధంగా దీంట్లోనే చదువుకోవచ్చు. సాధారణంగా పైన చెప్పినటువంటి ధాతువులు వాటికి ఈ 9 రూపాలు మీరు విడిగా పుస్తకంలో రాసుకున్నాం కదా, అలాగా ఈ ధాతువులకి ఇక్కడ ఇచ్చిన పఠతి, గచ్చతి, లిఖతి వీటికి 9 రూపాలు మీరు వేరే ఒక చోట రాసుకోండి. అంటే వర్తమాన కాలంలో ఈ ధాతువులకి ఈ రూపాలు ఉంటాయి అని మీకు తెలుస్తుంది. సరే, ఇంక ఇక్కడితోటి మనం ఇవాళ క్లాసు ముగించవచ్చు. చెప్పాలి గురుగారు. ఇందాక ఎవరో శర్మ గారు ఎవరో సందేహం ఏదో అడగపోయారు. ఎవరు శర్మ గారు సందేహమా లేకపోతే చెప్పబోయారు ఏదైనా? లేదండి, కృణోషిలో షకారం వచ్చింది కదా, షాకారం కాలు గుంజే షా అని వస్తుంది కదా, కృణోషి అని ఎందుకు వచ్చింది అని. కరోషి, శృణోషి, ఆ వెనకాల ఏమిటంటే దానికి కూడా ఒక సూత్రం ఉన్నది. కవర్గాక్షరం కానీ లేదా
ఈ ఊరులు అనే వర్ణాలు కానీ ఉన్నప్పుడు ఈ సకారము షకారంగా మారుతూ ఉంటుంది. ఇప్పుడు కరోషి దగ్గర ఆ సీకి ముందు ఓకారం ఉంది. అవి ఇణులు అంటారు సంస్కృతంలో. ఆ ఇణులు అంటే ఈ ఊరులు ఏవో అయ్యో హయ్యవర్ అలా అంతవరకు ఇణులని అంటారు. అంచేత ఆ వర్ణాలు ఉన్నప్పుడు సకారము షకారంగా మారుతుంది. దానికి కండిషన్స్ కొన్ని ఉన్నాయనుకోండి. ప్రస్తుతం ప్రత్యయం అనుకోండి, ప్రత్యయం యొక్క సకారం షకారంగా మారుతూ ఉంటుంది. మనం చూసిన ఉదాహరణలో శృణోషి, కరోషి, అక్కడ పఠసి, గచ్చసి, వదసి, లిఖసి, అక్కడ సకారానికి వెనకాల ఈ ఇణు అనే వర్ణాలు లేవు, అకారం ఉంది. అందువల్ల సకారం షకారంగా మారలేదు అనమాట. అది. నమస్కారం. నమస్కారం. సరే, అది చాలా క్లియర్ గా చెప్పారండి. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాద. అందరూ కాయేన వాచ చెబుదాం, కలిసి చెబుదాం. కాయే అంతా అన్మ్యూట్ చేసుకోండి. ఓం కాయేన వాచ ఈ కాయేన వాచ శ్లోకం రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆ మాట ఎవరు రానివాళ్ళు ఎవరు లేవు అని అంటే సంతోషం. రానివాళ్ళు ఉంటే చేయొద్దండి ఒక్కసారి, ఎవరైనా ఉంటే. ఓకే, అలాంటి వాళ్ళకి ఆ శ్లోకాలు పంపిస్తామండి. ఇవాళ గ్రూప్లో పెడతాను. పెట్టారండి శ్లోకాలు వచ్చి, కానీ వాడి అర్థం కూడా చెప్పండి ఒకసారి. ఆయనే చెప్తారు. కృష్ణశాస్త్రి చెప్తావా? అయితే చెప్పమంటావా? నెక్స్ట్ ఏం లేదు. ఇక్కడ కాయేన వాచా మనసా ఇంద్రియై వా బుద్ధ్యా ఆత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్ యత్ సకలం పరస్మై. ఏదో శ్రీనారాయణాయేతి సమర్పయామి, లేదా రాఘవాయేతి సమర్పయామి అంటాం. మనం ఏమేం పనులు దేనితో చేస్తున్నామో అవన్నీ నారాయణుడికి సమర్పిస్తున్నాము అని అర్థం. దేంతో చేస్తాము అంటే కాయేన శరీరముతో చేస్తాము. త్రికరణ శుద్ధి అంటే త్రికరణాలు కదా. అంచేత కాయేన శరీరముతో, వాచా వాక్కుతో, మనసా మనస్సుతో, ఇంద్రియై ఇంద్రియములతో. ఇంద్రియములంటే మనం చెప్పే కన్ను, ముక్కు, చెవులు, ఆ ఉద్దేశంతో చెప్పారు. ఎందుకంటే వెనకాల మనస్సు చెప్పేశారు కదా. అంచేత కాయేన శరీరముతో, వాచా వాక్కుతో, మనసా మనస్సుతో, ఇంద్రియై ఇంద్రియములతో, బుద్ధ్యా బుద్ధితో, ఆత్మనా మళ్ళీ ఇన్ని చెప్పి మళ్ళీ ఇంకా ఆత్మ కూడా చెప్పారు. ఆత్మనా, ఆత్మ అంటే మరి లోపల నేను జీవుడు అనమాట. తర్వాత ప్రకృతి స్వభావాత్, ప్రకృతి యొక్క స్వభావం వల్ల కానీ. ప్రకృతి అంటే ప్రకృతి ఒక్కొక్కలా ఉంటుంది, స్వభావం ఒకలా ఉంటుంది. అంటే దీంట్లోకి వెళ్ళినట్టయితే మళ్ళీ ఆత్మ ప్రకృతి అనమాట. అంచేత జీవుడు ప్రకృతి మాయ అనమాట. దాని యొక్క స్వభావం వల్ల కానీ. తర్వాత ప్రకృతి స్వభావం యత్ యత్, నేను ఏదైతే చేస్తున్నాను అని. అంటే సాధారణంగా అసలు త్రికరణములు చెబితే చాలు, ఇంకా ఎక్కువ చెప్పారు. మనస్సు చెబితేనే చాలు, బుద్ధిని కూడా చెప్పారు. అది చెబుతూ మళ్ళీ ఆత్మను కూడా చెప్పారు. ఇవన్నీ ఉన్నది ఆత్మకే కదా. అంచేత అంటే అన్ని విధాలుగా చెప్పడం అనే ఉద్దేశంతో అన్ని విడివిడిగా చెప్పారు. వాటితోటి మనం ఏవైతే చేస్తున్నామో అవన్నీ కూడా పరమాత్మకి సమర్పణము అని సమర్పయ. అందులో కష్టమైన పని. అయ్యా ఈ శ్లోకంలో ఏ విభక్తులతో ఉన్నాయో తర్వాత చెప్పుకుంటారు. అన్ని కూడా తృతీయ విభక్తులతో ఉన్నాయి.
వస్తుంది ఒక 2 రోజులు ఆగాలి. ఇంకో 2 రోజులు అయిన తర్వాత అప్పుడు అర్థంలోకి పూర్తిగా అప్పుడు వాళ్ళే పలికిస్తే చెప్తారు. ఇది ఉదాహరణగా చెప్పుకున్నాను. అప్పుడు అది ఆ విభక్తి వచ్చాక ఎలాగా అటువంటి శ్లోకాలు చిన్న చిన్న చెప్తుంటారు. అది ఆ విభక్తి గురువు వాళ్ళు గారు గుర్తుపట్టారు. సరదాగా అంటున్నాను కానీ ఏదో చెప్పేస్తున్నాం కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే జీవితంలో ఏదో క్యాషువల్ గా చెప్పేయడానికి లాభం లేదు. ఎంత అక్కడ నారాయణకి సమర్పణ చేస్తున్నాం మళ్ళీ జాగ్రత్తగా పని చేసుకోవాలి. ఇంకా అలాగే కొంచెం కురుడుగా చెప్పనా, ఒళ్ళు దగ్గర మాట్లాడాలి. అవునండి. కురుడుగా చెప్పాలండి. దేవుడికి ఇచ్చేది ఎలా ఉండాలి? అది కాదు గురువు గారు, రుద్రం మొత్తం విన్నాక ఏ చూసినా ఇదిలో ఉన్నాడో, ఇది ముట్టుకోకూడదేమో, ఇది తొక్కకూడదేమో, ఇది చేయకూడదేమో అని ఆ భయం ఎక్కువైపోయింది. అది అపూర్వం మాత్రం. గురుగారు మనస్సుకు దానికి వ్యత్యాసం ఏంటి? మనస్సుకు ఆత్మకు వ్యత్యాసం ఏంటి? అయ్యో మరి అది మీరు పూర్తిగా కావాలంటే ఒక 100 గంటలు టైం ఇస్తే చెప్తానండి. అదే 100 గంటలు ఎంతో కదా, ఒక 100 గంటలు అంతే. అక్కడికి ఎప్పుడు పూర్తవుతుంది. ఏం లేదండి. అంటే సింపుల్ గానా అయితే చిన్న బొమ్మ వేసి చెప్తానండి, వింటారా? నిజంగా చెప్పండి గురువు గారు. కృష్ణశాస్త్రి వెళ్ళిపోవాలంటే బయలుదేరి మీకు కూర్చోబెట్టలేదు. ఉండాలంటే ఉండొచ్చు. సరే అసలు అంత ఇంకా ఎంతసేపు సార్ మీకు గమని చెప్పమన్నారు కదా. అలాగే సింపుల్ గా చెప్పండి మోహన్ ప్రభు అంటే మళ్ళీ బొమ్మ అవన్నీ సరదాగా మొట్టమొదటి 2 ముక్కలో చెప్పాలి. ఒక ముక్క 2 ముక్కలు అంతే. 2 ముక్కలు 8 ముక్కలు వేసుకోపోని. అయ్యా మన బాడీ మనం ఎవరో చెప్తానండి, అప్పటికి మీకు అర్థమవుతుందండి. మొట్టమొదట ఇగో ఇంత పెద్ద పొడుగు శరీరంగా ఉంటుంది ప్రతి వాడికి. ఏమండి ఇది ఖాయం అనుకోండి దీని పేరు. దీనికి లోపల మనకి పైన ఎన్ని రకాలు ఉంటాయంటే ఇందులో నేను అనే మాట తీసుకోండి. సరదాగా చెప్పుకుందామండి, 2 నిమిషాలు ఉన్నాయి కాసేపు వింటారు. అయ్యా మన ఎన్ని రకాల నేనులు ఉన్నారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నేను అందరూ అంటాం అన్ని రకాలు కూడాను. 32 రకాల నేను లెక్కెట్టుకున్నానండి. అందరూ అంటాం ఒక్కొక్క నేను ఒక్కొక్క రకంగా మాట్లాడేస్తుంటాం. 32, 34 ఇంకా ఎక్కువ ఉంటాయో. అది ఏమీ కానటువంటిది ఏంటంటే చివరికి అస్సలు మూలంలో మనం ఎలా తయారయ్యామంటేనండి, మొట్టమొదట ఓంకారం అండి, అదే ఆత్మ అండి, అదే నారాయణ అండి, అదే శివుడు అండి, అదే అన్నీ అదేనండి. దానికి పరిమితులు లేవు. ఇది మొట్టమొదటిది. ఇది అయిన తర్వాత దీని మీద అమ్మవారిని ప్రవేశపెట్టుకున్నాడు ఆయన. 3 లేయర్స్, సత్వరజస్తమో గుణాలని. ఈ 3 కలిసే ఉంటాయనుకోండి కాసేపు. ఈ కాంతి బయటికి రాకుండా అడ్డపడిపోతుందండి. అడ్డపడిపోతుంది. ఆవిడ అనుమతిస్తే అందులో చిన్న కిరణం బయటకు వస్తూ ఉంటుంది. లేకపోతే అంత అజ్ఞాన చీకటి. ఇది 2 ఇదేమో ఇందాక ఓంకారం 1వ లెవెల్ అండి. 2వ లెవెల్ ఏమో అమ్మవారు. ఏమండి ఇది అయిన తర్వాత ఇక్కడి నుంచి తర్వాత ఎవరు వచ్చారు తెలుసునా అండి? మన బ్రహ్మగారు వచ్చారండి. 3వ లెవెల్ చతుర్ముఖ బ్రహ్మ. అది 3వ లెవెల్ అండి. అది అయిన తర్వాత ఇంకా 4వది ఆయన చేసినటువంటి సృష్టి మహత్ అంటారు. ఏమండి అది వస్తుందండి. ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు మనదికి ఇంకో 4 వస్తాయండి. 4 పొరలు అనుకోండి. అంతకలు ఒకటే వృత్తం వేస్తున్నాను. ఇందులో 4 లేయర్స్ ఉన్నాయనుకోండి. ఇది దీన్ని ఏమంటారంటే అంతఃకరణం అంటారు. ఇది 5వ లెవెల్ అనుకోండి. ఇందులో 4 పార్ట్లు ఉంటాయి. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం 4 పార్ట్లు ఉంటాయండి. ఇవన్నీ అయిన తర్వాత దీంతో పాటు మనకి ఇంద్రియాలు వస్తాయండి. ఇది 6వ లెవెల్ అండి. జ్ఞానేంద్రియాలు అంటే కన్ను, ముక్కు, చెవి
ఇలాంటివి. అది ఎక్కడ కదలవు, అక్కడే కూర్చుంటాయి, కానీ అక్కడి నుంచే నడిపిస్తాయి. ఇవి అయిన తర్వాత పైన ఇంకో లెవెల్ ఉందండి, 7వ లెవెల్. అది కర్మేంద్రియాలండి, కాళ్ళు చేతులు ఇలాంటివండి. ఇవన్నిట్లోనూ ఇప్పుడు మనకి ఎన్ని చెప్పారంటే అందులో చూడండి, కాయేన అంటే అవుటర్ మోస్ట్ అండి, వాచ చెప్పినటువంటి ఇంద్రియాల్లో రెండోదండి, మనస ఇక్కడ చెప్పినట్టు ఇంకో లెవెల్ బయట నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు. కాయేన వాచ మనస ఇంద్రియైర్వా అయిపోయిన తర్వాత బుద్ధ్యా, ఇక్కడే బుద్ధి కూడా చెప్పానండి, బుద్ధ్యా ఆత్మనావా ప్రకృతే స్వభావ. మొత్తం ఇన్ని లెవెల్స్ లో మనం రోజు తిరుగుతూ ఉంటామండి. ఎలాగంటే మెరుపుగా ఉన్నప్పుడు ఇదే 7వదే మనం అనుకుంటూ ఉంటామండి. మెరుపుగా ఉన్నప్పుడు నిద్ర పట్టినప్పుడు కల వస్తుందండి, కల వచ్చినప్పుడు కలలో మనకి ఎవరెవరో గుర్తు వస్తుంటారు. అక్కడ మాటలు వస్తాయి, నవ్వులు వస్తాయి, ఏడుపులు వస్తాయి. అదంతా కూడా సూక్ష్మ శరీరం వస్తుందండి. ఏమండి అది శరీరం అదో రకం, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం. ఇది కాకుండా కారణ శరీరం అమ్మవారండి. ఇలా ఇన్ని రకాల దాంతో తయారైంది ఈ మొత్తం మన బాడీ అండి. మనం లోపల ఏం జరుగుతుందో ఏమీ పట్టించుకోవడం, ఏకకాలం ఇప్పుడు మనలో అన్నీ ఉన్నాయండి. మనలో ఈ ఓంకారం ఉంది, లోపల పట్టించుకోవట్లేదు. ఎక్కడో బయట చూస్తున్నాం, బయట కాదండి, ఇక్కడే ఉంది. అమ్మవారు ఎక్కడో బయట కాదు, ఇక్కడే మనలోనే ఉంది, ఇప్పుడే ఉంది, ఎప్పుడు ఉంటుంది. అది ఎక్కడికి పోదు. ఏమండి పైన ఉండేటటువంటి మిగతా అన్నీ ఉంటాయండి. ఇవన్నీ ఎలాంటిదంటే చెప్పాలంటే పొరలు కింద. ఇది గుండ్రంగా ఇది ఒక రకమైన ఎక్స్ప్లెనేషన్ అండి. అయ్యా ఇప్పుడు మీరు అడిగేటువంటిది మీ ప్రశ్న ఏంటిందాక మనస్సు బుద్ధి తేడాలు ఏమిటి అడిగారు సారా. మనస్సు అంటే మనకి రకరకాల ఆలోచన, ఇవన్నీ కూడా ఏంటంటే ఏ లెవెల్కి ఆ లెవెలే ఇదే నేను అనుకుంటూ ఉంటామండి. ఈ శరీరే నేను అనుకుంటాం, కానీ అది కాదు. అది దాటి నిద్రైనప్పుడు మనకి కళ్ళు వస్తుంటాయి. అప్పుడు పడుకున్నవాడు ఇంకోడెవడో ఉన్నాడు, వాడు నేను అనుకుంటూ ఉంటాం. అది కాదు, వాడినే పడుకున్నప్పుడు వాడు పడుకున్నాడు చూసేవాడు ఒకడున్నాడు ఇక్కడ లోపల, వాడు అనుకుంటాం బుద్ధి. అది కాదు, వాడు కూడా కాకుండా లోపల ఉండే అమ్మవారు అనుకుంటాం, అది కూడా నేను కాదు. ఆఖరిని ఓంకారం ఒక్కటే అసలు నేనండి. కానీ ప్రతి చోట ఇది నేను అని అనుకుంటూ ఉంటాం మనం, కానీ అది కాదు. అందుకే అది అనుకున్నప్పుడు ఏదైతే చేస్తున్నాం, ఇది నేను చేస్తున్నాను అంటామే, అసలు ఇది ఆ లోపల ఓంకారం ఏమీ చేయదండి. గుర్తెట్టుకోండి, అసలు నేను ఏమీ చేయదు, నేను అనుకుంటున్నది చేస్తూ ఉంటుంది. ఇది వేదాంతం యొక్క సారం అండి మొత్తం సింపుల్ గా. ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే అయ్యా నేను అనుకుంటూ ఏదైతే చేస్తున్నానో ఇవన్నీ పట్టుకెళ్ళి ఓంకారం దగ్గర పెట్టేస్తున్నాను నేను. అది నారాయణ. కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ అని అనుకుంటూ నేను చేస్తున్నాను అని అనుకుంటూ ఏదే కరోమి ఏదేది చేస్తున్నాను అనుకుంటున్నామో అదంతా నిజంగా ఎవరి శక్తి వల్ల. ఇక్కడ కరెంట్ ఉంటే మొత్తం అన్ని లైట్లు కనిపిస్తాయి, కంప్యూటర్ పనిచేస్తుంది, మౌస్ పనిచేస్తుంది. ఆ కరెంట్ ఎవరంటే ఓంకారం అండి. అమ్మా ఇదంతా నీ వల్ల జరిగిందమ్మా, కానీ నేను అనుకుంటున్నాం అంటూ చెప్పుకొచ్చే గొప్ప శ్లోకం ఉంటుంది. ఇది సింపుల్ గా సార్. ఏమో ఎన్ని మొక్కలు చెప్పాను. అద్భుతం అండి, అద్భుతంగా చాలా బాగా చెప్పారండి. సంస్కృతంలో చెప్పుకుందాం అద్భుత. ఇది ఏంటంటే అసలు దీని మీద ఎలా రిప్రజెంట్ చేయాలి ఉన్నది ఇదే. మొత్తం ఏకకాలంలో అన్నీ ఉన్నాయండి మనలో, ఏది ఎక్కడికి వెళ్ళిపోలేదు, ఎక్కడ బయట లేవు, మనలోనే ఉంది. ఇప్పుడు ఇదంతా సాంఖ్యంలోకి వస్తుందండి అమ్మా. ఏదమ్మా సాంఖ్య శాస్త్రంలోకి సాంఖ్య శాస్త్రం వేదాంతం కదమ్మా, అసలు ఉన్నది ఇది. ఉన్నది ఇది, ఏ పేరు పెట్టుకో నాకు అనవసరం. ఉన్నది ఇది, నువ్వు ఎలా పెడతావు పెట్టుకో పేర్లు. చాలా బాగుంది. వాటిని లెక్క పెడితే సాంఖ్యం. లెక్కేస్తుంటే లెక్క కరెక్టే. సాంఖ్యంలో సంఖ్య ఉంది కదా, లెక్క పెడితే సాంఖ్యం, లెక్క పెట్టకపోతే వేదాంతం. ఎంతో గొప్ప విషయం అమ్మా ఇది. ఇంకా దీన్ని ఎన్ని రకాలుగా చూపించవచ్చు. దేవుడు ఎక్కడొస్తారు, రాములు వారు ఎక్కడొస్తాడు, విష్ణుమూర్తి ఎక్కడొస్తాడు, ఇవన్నీ ఇందులోనే ఉంటాయి. మొత్తం అంతా ఇందులోనే టోటల్ పిక్చర్ ఇది. లోపల సర్కిల్, ఇన్నర్ సర్కిల్ లో గీశారు కదా ఆత్మ ఓంకారం. దానికి ఆ సర్కిల్ బౌండరీస్ లేవండి. దానికి మనలోనే ఉందన్నారు కాబట్టి మనలోనూ ఉంది, మన బయట కాదు. మన ఉందో చూపించాను, మనలోనూ ఉంది, మనకు బయట ఉంది, మన మధ్యలో ఉంది.
ఓకే, అయితే ఆ పైన ఉన్న సర్కిల్స్ అన్ని తీసేసుకుంటూ వెళ్తే మనం అదే తెలుసుకోగలం. మోక్షం. చివరికి ఏంటంటే ఇది కాదు ఇది కాదు అని అనుకుంటూ ఉంటే ఇదే నేను అనుకుంటున్నాను చెప్పాను, అది కాదు అని అనుకుంటూ వెళ్ళిపోతే చివరికి అక్కడ పెడితే అదే మోక్షం అండి. మోక్షం అంటే ఎంతో దూరం కాదు, ఈ గీతలను దాటుకుంటూ లోపలికి వెళ్ళిపోవడమే. మన అనుకోవడం అంతే మన అంతే అనుకోవడంలోనే మోక్షం. అంతే మన అనుకోవడంలోనే మోక్షం ఉంది. అంతే. ఎంత అనుకుంటే మోక్షం, సులువా అనుకోకపోతే ఎంత బంధం. సింపుల్ గా అవుతుంది చూడండి, మోక్షం పెద్ద కష్టం కాదండి. అదే 7 గీతలు లోపలికి వచ్చేస్తున్నా. ఏం కష్టం కాదు, ఏమున్నా ఈ 7 గీతలు దాటేసి లోపలికి వెళ్ళిపోయి అదే మోక్షం అంతేను, అయిపోయింది. ఒక గీత దాటి లోపలికి వెళ్ళేప్పటికి ఓ జన్మ కొన్ని వేల జన్మలు పడుతుంది మనకు. అంత ఎన్ని గమనం అవుతుందా? బస్సులు ఎక్కాలండి. సప్త కానీ మొత్తం ప్రాకారాలు కదా. సరదాగా. ఆత్మసాక్షాత్కారానికి అమ్మవారి మోక్షానికి తేడా ఉంది సార్. అమ్మవారి దగ్గరికి చేరడానికి కూడా అది చెప్తారు కదా సప్త ప్రాకారాలని. ఏ బాబోయ్ మణిద్వీప వర్ణన. సార్ ఆత్మసాక్షాత్కారానికి మోక్షానికి తేడా ఏంటి సార్? ఏం లేదు, రెండు ఒకటేనండి, ఒకటేనా సార్? ఓకే ఐడెంటికల్. ఓకే. మ్యాథమెటిక్స్ లో ఐడెంటికల్లీ ఈక్వల్ టు అనే పదం ఉంటుంది, వింటారా? సార్ ఈక్వల్ టు అనే పదం ఐడెంటికల్లీ ఈక్వల్ టు రెండు ఉన్నాయండి. మామూలుగా వేసేప్పుడు కూడా లెక్కల్లో 2 రకాలుగా వేస్తారు. 3 గీతలు వేయాలి. ఇప్పుడు ఏ ఇదిగోటి బి అంటాం అనుకోండి, ఏ వేసి 2 గీతలు వేస్తాం మనం. ఏమండి 2 త్రిభుజాలు ఉన్నాయనుకోండి, ఏబిసి అనే త్రిభుజం ఒకటి, ఏదో పీక్యూఆర్ అని ఇంకో త్రిభుజం ఉందనుకోండి, జస్ట్ దీని కొలత దీని కొలత దీని కొలత దీని కొలత దీని కొలత దీని కొలత సమానంగా ఉండి, కోణాలని సమానంగా ఉండి, అన్ని ఒకారంగా ఉంటాయి. అప్పుడు ఏమంటారంటే ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు ఐడెంటికల్ ఈక్వల్ టు ట్రయాంగిల్ పీక్యూఆర్ అంటారండి. 3 గీతలు ఐడెంటికల్ ఈక్వల్ అంటే ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఐడెంటికల్ కలిసిపోతాయి. ఓ త్రిభుజం ఇంకో త్రిభుజం కొంచెం కొన్ని మొక్కలు ముందరికి వెనక్కి జరగవు, దాన్ని సర్వాత్మన సమానం. అంతే సర్వాత్మ. లింక్ ఏం లేదు, సరదాగా మా తమ్ముడు మళ్ళీ మాట్లాడడం అంటే సాహసమే. ఆయన పండితులు ఆయన భాషలో. అబ్బా చాలా సంతోషం అండి, ఇంతమంది కూర్చున్నారు సార్. నమస్కారం అండి, మళ్ళీ కలుస్తాను. ధన్యవాదాలు. నమస్కారం. నమస్తే గురు.